రాయదుర్గం భూముల రికార్డు వేలంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. రాయదుర్గంలో ఇటీవల ఎకరం 237 కోట్ల రికార్డు ధర పలికిన 6.29 ఎకరాల భూమిలో 5 ఎకరాలు తమవేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గతంలో తమకు అమ్మిన భూమిని తమకు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందంటూ హైకోర్టును ఆశ్రయించింది. వేలం ఆపాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్తో పాటు మొత్తం 3 వేర్వేరు పిటిషన్లు వేసింది. ఇవి ఇవాళ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నాయి. ఆ భూమి తమదేనని ఎస్బీఐ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో సర్వే నంబర్ 83/1లో 5 ఎకరాల ఫ్లాట్ నంబర్ 1A వేలానికి పెట్టడంపై ఎస్బీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ భూమిని వేలంలో దక్కించుకున్న గౌరవ వెంచర్స్కు ఎలాంటి హక్కులు లభించవని పిటిషన్లో తెలిపింది. 5 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తమకు విక్రయించిందని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2010లోనే 13.33 కోట్లకు వాటిని కొనుగోలు చేసినట్లు తెలిపింది. అప్పుడు ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో తిరిగి భూమిని తీసుకునేలా ఎలాంటి నిబంధనలు లేవని తెలిపింది. ఇటీవల మే 20న ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టలేదని, కాబట్టి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు లెటర్ జారీ చేశారని, అది తమకు అందలేదని తెలిపింది. నిర్మాణాలు పూర్తి చేయడానికి మరింత సమయం ఇవ్వాలని కోరినా తిరస్కరించారని వెల్లడించింది. తాము ఇచ్చిన ఆధారాలు, రికార్డులతో పాటు హైకోర్టు తీర్పులను పరిశీలించకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ నిర్ణయాలు తీసుకున్నాయని తెలిపింది. ఆ భూమిలో ఎస్బీఐ కార్పొరేట్ కార్యాలయాలు, శాఖలు, ఇతర కార్యాలయాల కోసం ట్విన్ టవర్ భవనాన్ని ప్రతిపాదించామని తెలిపింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇతర అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులు, మార్గదర్శకాల ప్రకారం టెండర్లో నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్లు రావడం, కోవిడ్ మహమ్మారి, జీహెచ్ఎంసీ లాంటి ప్రభుత్వ సంస్థల అనుమతుల్లో ఆలస్యంతో నిర్మాణాలు కొంత జాప్యమైనట్టు తెలిపింది. తమతో పోలిస్తే అక్కడ భూమి పొందిన ఇతర ఏ సంస్థలు అసలు నిర్మాణాలే ప్రారంభించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అక్కడ ఎవరికీ కేటాయించని ప్లాట్లు ఉన్నాయని, వాటిని వదిలేసి తమకు విక్రయించిన భూమిని వేలం వేయడం ఏంటంటూ ప్రశ్నించింది. ఇక ఈ వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. రికార్డు స్థాయిలో సౌత్ ఇండియాలోనే అత్యధికంగా ఎకరం 237 కోట్ల రూపాయల ధర పలికిన ఈ భూమి ఇప్పుడు వివాదంలోకి వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ భూమి తమదేనంటూ కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు 20 రోజుల క్రితం ఈ భూమిని తెలంగాణ టీజీఐఐసి దాదాపు ఎకరం 237 కోట్ల చొప్పున 6.29 ఎకరాలను వేలం వేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇది అత్యధిక ధర పలకడంతో ఇటు దేశవ్యాప్తంగా హైదరాబాద్ మరొకసారి రియల్ ఎస్టేట్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే 237 కోట్ల రూపాయల ఎకరం ధర పలకడం అత్యధికం కావడం, ఇది సౌత్ ఇండియాలోనే అత్యధికం కావడంతో పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరిగింది. హైదరాబాద్ వైపు అందరి చూపు మళ్ళిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ సరిగ్గా 20 రోజుల తర్వాత మళ్ళీ ఈ భూమి వివాదంలోకి వెళ్ళడం మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ భూమి తమదేనని, దాదాపు 2010లో ఈ భూమిని ప్రభుత్వం తమకు కేటాయించిందని చెప్పి ఎస్బీఐ చెప్తోంది. కాబట్టి ఎస్బీఐ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఈ వివాదం ఉండగానే ఎలా టీజీఐఐసి ఈ భూమిని వేలం వేస్తుందని చెప్పి ఎస్బీఐ ప్రశ్నిస్తోంది. 2010లో ఈ భూమిని ప్రభుత్వం తమకు అప్పజెప్పిందని చెప్పి ఎస్బీఐ చెప్తోంది. దాదాపు అందుకు 13.33 కోట్ల రూపాయలు చెల్లించామంటున్నారు. ఆ తర్వాత పలు దఫాలుగా ఈ భూమిని అభివృద్ధి చేసేందుకు, కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు దాదాపు 21.50 కోట్లు ఖర్చు చేశామని చెప్పి ఎస్బీఐ చెప్తోంది. అయితే ప్రభుత్వం వాదన మరో విధంగా ఉంది. ఎస్బీఐకి 2010లో కేటాయించినప్పటికీ కూడా ఈ భూమిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని నేపథ్యంలో 2020లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూమిని కేటాయింపులను రద్దు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో మరొకసారి ఈ భూముల కేటాయింపును రద్దు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వివాదం ఇంకా కోర్టులో ఉండగానే ఎస్బీఐ వాదన ఏంటంటే, ఈ వివాదం ఇంకా కోర్టులో ఉండగానే టీజీఐఐసి వేలం ఎట్లా వేస్తుందని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దీనిపై మరికాసేపట్లో హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి హైకోర్టులో విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? ప్రభుత్వం ఇప్పటికే ఈ భూమిని 6.29 ఎకరాల భూమిని వేలం వేయగా అప్పుడు సంస్థ స్వాధీనం చేసుకునేది కూడా సిద్ధమవుతోంది. అటువంటి సమయంలో ఇందులో 5 ఎకరాలు తమయేనంటూ ఎస్బీఐ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఏం తీర్పు చెప్పబోతుంది అన్నది రియల్ ఎస్టేట్ వర్గాల్లో కావచ్చు, లేకపోతే సర్వత్రా ప్రభుత్వ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ మనోరంజన్తో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.